మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లాలోని సింగారం గ్రామంలో పార్వతీ సమేత రామలింగేశ్వర స్వాముల ఊరేగింపు ప్రదర్శన కోలాటాలతో ఎడ్ల బండ్లు ట్రాక్టర్లు వాహనాలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఊరేగింపుగా ఊరి చివరకు వెళ్లి కత్తితో వేట కోసం వెళ్లి ఒక గొర్రెను వెంబడిస్తాడు స్వామి. ఈ దృశ్యం చూడటానికి భారీ సంఖ్యలో భక్తులు మహిళలు పాల్గొని కనువిందు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినం రోజున ఆరంభమైన పూజలు జాగరణ, రెండవ రోజు శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వాముల కళ్యాణం, మూడవ రోజు బండ్లు తిరుగుట, స్వామివారు రథంతో వేటకు వెళ్లే కార్యక్రమం భక్తులను కనువిందు చేస్తుందన్నారు. చివరి రోజున అన్నదాన కార్యక్రమం. గ్రామస్తులంతా చెట్ల కిందకు వన భోజనాలకు వెళ్లటం ఆనవాయితీ. కాకతీయుల కాలం నాటి ఈ ఆలయంలో గ్రామస్తుల సహకారంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఇక్కడ గత మా ఫోర్ ఫాదర్స్ నుంచి ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు 3 రోజులు 4 రోజుల నుంచి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. మన గత 40-50 సంవత్సరాల నుంచి పాత శివాలయం ఆధ్వర్యంలో చాలా చక్కగా మా యొక్క ఒక అసోసియేషన్ ఏర్పరచుకొని ఆ అసోసియేషన్ ద్వారా మేము కార్యక్రమాలు సక్రమంగా జరుగుతున్నాం. అందరి సింగారం గ్రామం యొక్క అందరి యొక్క ప్రజల యొక్క అందరి సపోర్ట్ తోటి ఎవ్రీ ఇయర్ 4 రోజులు ఇక్కడే ఉండి అన్ని రకాల కార్యక్రమాలు చేసుకుంటూ శివుడి ఉత్సవాలు జాగ్రత్తగా నడుపుతున్నాం. తదనంతరం నిన్న అయిన కళ్యాణం తర్వాత పార్వతీ సమేతంగా పార్వేటకు బయలుదేరి ఇక్కడికి రావడం జరిగినది. పశుపక్షాదుల సమక్షంలో ఇక్కడ బారేట కార్యక్రమం జరిపించుకున్నాం. గ్రామస్తులందరి సమక్షంలో జరిగినది. చాలా సంతోషం. మా పూర్వీకుల దగ్గర నుంచి శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి త్రయాహ్నిక కళ్యాణ మహోత్సవాన్ని 3 రోజులుగా నిర్వహించుకొని 3వ రోజు సాయంత్రానికి పారువేట అనే ఒక కార్యక్రమం చేస్తారు. మామూలుగా పురవీధుల్లో స్వామివారు ఊరేగి మనుషుల్లో చెడు వైవిధ్యం ఏమి లేకుండా అవన్నీ త్రోలడానికి స్వామివారు గద అదంటే కత్తి ఆయుధంతో స్వామివారు ఒక్కరే వేటకు వచ్చినట్టుగా స్వామివారు ఆయుధంతో వస్తారు, అమ్మవారితో రారు. కళ్యాణ తర్వాత రోజు ఇలా ఆయుధం పట్టుకొని ఇలా పురవీధుల్లో ఊరేగి చివరికి ఇలాగా ఆయుధం ఇక్కడ పురవీధుల్లో జన సంచారం చేస్తారు. తరువాత ఈ 3 రోజులు గ్రామస్తులు బాగా సహకరించి ఈ ఉత్సవం ఎలా జరుగుతుంది అంటే స్వామివారు ఒక బేదుండి పశుపక్షాదులను ఒక చోటు ఉంటారు. ఇక్కడి నుంచి స్వామివారు దగ్గర నుంచి వెళ్ళి ఒక పశువును వదులుతారు. ఇక్కడి నుంచి స్వామివారు ఆయన ఆయుధం పట్టుకుని ఒకరు వెనకాల నుంచి సంచారం చేస్తుంటారు. స్వామివారు ఈ ఆయుధాన్ని అతను స్పృశించిన వెంటనే స్వామివారు అంటే ఇక్కడ బలిహరణ ఉండదు, స్పృశిస్తారంతే. ఆ పశువుని స్పృశిస్తారు. ఆ స్పృశించడం స్వామివారు తీసుకున్నట్టు భక్తులందరూ అనుకొని రాష్ట్రమంతా సస్యశ్యామలంగా గ్రామం మొత్తం ఈ పాడి పంటలన్నీ సస్యశ్యామలంగా ఉండాలని భక్తుల ఆకాంక్ష.